హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే మా డాడీ మామిడాకులు తెంపి తోరణాలు కట్టడానికి తెంపుతున్నాడండి. నేనైతే ఇప్పుడు మీకు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తా అండి, చూడండి. ఫస్ట్ మనకైతే వేపాకు పూత కావాలి. చూడండి, ఇట్లా ఉండాలి పూత. తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి. చింతపండుని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మామిడికాయ కావాలి. తర్వాత ఒక ఆనియన్, బెల్లం, వీటితోటి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఇప్పుడు ఎలా చేస్తారో చూపిస్తా అండి, చూడండి. మనం ఫస్ట్ నానబెట్టుకుని చింతపండుని వాటర్ పోసి మంచిగా పిసికి ఇట్లా వడగట్టాలి, చింతపండు ఏం రాకుండా. ఇప్పుడు చింతపులుసులోనే మన దగ్గర ఉన్న బెల్లాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో వేసుకోవాలి. చిన్న చిన్న ఉంటేనే బాగుంటుంది. అలాగే ఆనియన్స్ ముక్కలు కూడా కట్ చేసి అందులో వేయాలి. తర్వాత వేప పూత కూడా తెంపాలి. ఒక పూత తెంపాలి, ఆకులు తెంపకూడదు. అన్నీ అందులో మిక్స్ చేసి మంచిగా కలపాలి, చేతితోటి పిసకాలి. అప్పుడు టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు ఉగాది పచ్చడి రెడీ అయిందండి.